నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను రహీం బీహార్ పాలిటిక్స్ లో ఏం జరగబోతుంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీని ఎలా అర్థం చేసుకోవాలి అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే రాష్ట్రంలో కొత్త పొలిటికల్ మార్పులు ఏమైనా జరగబోతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అసలు ఎందుకు ఈ పరిస్థితి పొలిటికల్ మార్పులకు పెట్టింది పేరు బీహార్. ఎప్పుడు ఎవరు ఎటువైపు ఫ్లేట్ ఫిరాయిస్తారో చెప్పడం తలపండిన రాజకీయ నేతల వల్ల కూడా కాదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇటీవలే సీఎం నితీష్ కుమార్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్జేడీ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వరుస భేటీలతో బీహార్ పాలిటిక్స్లో ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భేటీ అకస్మాత్తుగా జరిగింది కాదని అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. ప్లాన్ చేసిన సమావేశమేనని అంటున్నాయి. పైకి సమాచార కమిషనర్ నియామకం కోసం ఏర్పాటు చేసిన కమిటీ వ్యవహారంపై చర్చించేందుకేనని చెబుతున్నా రాష్ట్రంలో కొత్త పొలిటికల్ మంత్రాంగం జరుగుతోందని అంటున్నాయి ఇన్సైడ్ వర్గాలు. వీరిద్దరి భేటీ జరిగిన అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీని సంస్థాగతంగా మరింత ఎక్కువ స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10 నుంచి తేజస్వి యాదవ్ బీహార్లో అబ్బర్ యాత్ర చేపట్టనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకే లాలూ తనవంతుగా వ్యూహరచన చేస్తున్నారన్న టాక్ మొదలైంది. నితీష్, తేజస్వి భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే గతంలోనూ పలుమార్లు నితీష్, తేజస్వి ఇద్దరూ ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకున్న ప్రతి సమయంలోనూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రావడం, కూటములు మారడం జరిగాయి. ఇప్పుడు అదే కోవలో ఏమైనా జరగబోతోందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే